మీరు పర్సనల్ లెవెల్‌లో ఈ నాలుగిట్లో ఏ సినిమా బెటర్ అయ్యి ఉంటుందని గెస్ చేస్తున్నారో? 'ఘాటియా', 'లిటిల్ హార్ట్సా', 'మదరాసియా', 'కాంజరింగా' ఈటిలో ఏ మూవీ బావుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ 'ఘాటి' పాజిటివ్స్ చూద్దాం. 'ఘాటి' పాజిటివ్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది ఈ సినిమాకి. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌ని చాలా బాగా ప్లాన్ చేశారు. ఈ రెండిటిని పక్కన పెట్టేస్తే సినిమా మొత్తం గూడా ఒక నీరసమైన ఫేజ్‌లో నడుస్తా ఉంటది. 'కొండపొలం' సినిమా చూసారా మీరు? క్రిష్ తీశాడు. దానికంటే దారుణంగా ఉంది. ఇంకా 'కంచె' బెటర్. 'కంచె' దీని మీద ఒక 50 రెట్లు బెటర్ అనిపించింది. 'హరిహర వీరమల్లు' ఇదే కోవకు చెందు. 'హరిహర వీరమల్లు' ఎంత తలకాయ నొప్పో 'ఘాటి' కూడా అంతే తలకాయ నొప్పిని క్రియేట్ చేసింది. క్రిష్ ఈ మాత్రం దానికి 'హరిహర వీరమల్లు' వదిలేసి ఎళ్ళాడా? దాన్ని ఇంకొంచెం సెకండ్ హాఫ్ గట్టిగా చెక్కుంటే బాగుండేది వెయిట్ చేశానైతే అనిపించింది. అంత నీరసమైనటువంటి ఒక సినిమాని తీశాడు. ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. 'అనుష్క' పెర్ఫార్మెన్స్ కూడా నీరసంగానే ఉంది ఈ సినిమాలో. చాలా చికాకు తెప్పించింది. అనుష్క ఇలాంటి కథ ఎందుకు ఎంచుకుందరా అని ఫస్ట్ కోపం వస్తుంది మనకి థియేటర్‌లో. అట్లా అంటే క్రిష్ రిటైర్ అయిపోవచ్చేమో. ఎందుకంటే 'వేదం', 'గమ్యం' లాంటి 'కృష్ణమంది జగద్గురు' కూడా చాలా బెటర్. ఇట్లాంటి కొన్ని బంగారు లాంటి సినిమాలు తీశాడు. ఫిల్మ్ మేకింగ్‌లో, డైలాగ్ రైటింగ్‌లో ఒక ఇంపాక్ట్‌ని సినిమా క్రియేట్ చేయించడంలో చాలా గొప్ప దర్శకుడు క్రిష్. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నాడంటే చాలా బాధేస్తది. 'గౌతమ్ బుద్ధ శాతకర్ణి' చూసే నేను చాలా దారుణం అనుకునేవాడిని. అట్లాంటిది ఇదైతే ఇంకా నీరసంగా ఉంది. 'హరిహర వీరమల్లు' టైప్‌లో ఉంది. అది ఈ 'ఘాటి' సినిమాకి సంబంధించి. ఇక 'లిటిల్ హార్ట్స్'. 'లిటిల్ హార్ట్స్‌కి' బిగ్గెస్ట్ పాజిటివ్ ఆబ్వియస్లీ మనందరికీ ఇష్టమైన మౌలి ఫ్రెండ్ బాగా చేశాడు. రాజీవ్ కనకాల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా బాగుంది. వన్ లైనర్స్, డైలాగ్స్ చాలా బాగా పేలాయి ఈ సినిమాలో. దాంతోపాటు సెకండ్ హాఫ్‌లో కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. అయితే ఇవి పక్కన పెట్టేస్తే మ్యూజిక్ గానీ, తీసుకున్న మెయిన్ స్టోరీ లైన్ గానీ, అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ గానీ, ఇవన్నీ అంటే స్క్రీన్ మీద సినిమా చూస్తున్నంత సేపు ఒక షార్ట్ ఫిల్మ్‌ని స్ట్రెచ్ చేసి, సాగదీసి 2 గంటలు చేసి స్క్రీన్ మీద ఏసార్రా అనిపించింది బేసిక్‌గా. మీకు 90s బయోపిక్ ఉంది చూసారా? ఆ టైప్‌లో కూడా లేదు. అది చాలా బావుంటదది. ఆ టైప్‌లో కొంచెం 90s కిడ్స్‌కో లేకపోతే 2000 కిడ్స్‌కో, 2010 కిడ్స్‌కో ఎవరో ఒకళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలాగా అందరికీ నచ్చేలాగా ఉండాలి కదా! అదేమీ లేదు. చాలా నీరసంగా మంచి స్టోరీని తీసుకోలేకపోయారు అనిపించింది. ఎగ్జిక్యూషన్ పరంగా కాస్త పర్వాలేదు గానీ ఎమోషనల్ కనెక్ట్ లేకపోయేసరికి పెద్దగా నచ్చలేదు. నాకు మౌలి అంటే ఇష్టం. సో, మౌలి అంటే నాకిష్టం. నాలాగా ఇష్టం చూడాలి, థియేటర్‌కెళ్ళి ఎంజాయ్ చేస్తాను చక్కగా అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు తప్ప లైట్ తీసుకోవచ్చు. 'మదరాసి'. బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే శివకార్తికేయన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌ని బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇక స్టోరీ చాలా వీక్‌గా ఉంది. అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడని తెలుసు ఈ మూవీకి నాకు. బట్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్ చాలా రిపిటేటివ్‌గా, లెంతీగా అనిపించింది. గన్ కల్చర్ అనే దాన్ని మంచి పాజిటివ్ పాయింట్ తీసుకున్నాడు. దాన్ని మంచి ప్రిమైస్‌లోకి తీసుకున్నాడు. బట్ ఎగ్జిక్యూషన్ విషయంలో మురుగదాస్ ఫెయిల్ అయ్యాడు అనిపించింది. బట్ ఇది కూడా ఒక వన్ టైమ్ వాచ్. ఒకసారి సరదాగా చూడదగ్గ మూవీ. లేదా ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. 'కాంజరింగ్' అసలు వరల్డ్ వైడ్ 'కాంజరింగ్' ఫ్రాంచైజీకి ఇండియాలో ఉన్నంత మంది ఫ్యాన్స్ ఎక్కడా ఉండరు. అట్లాంటి ఈ మూవీలో చాలా వేఫర్ థిన్ స్టోరీ లైన్ తీసుకున్నాడు. చాలా నార్మల్‌గా ఉంది సినిమా. ఇది ఒక హారర్ మూవీ లాగా లేదు. ఎక్కడా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడడం గానీ, ఎక్సైట్ అవ్వడం గానీ, భయపడటం గానీ ఇట్లాంటి అట్లాంటి కాన్సెప్టే లేదు. పెర్ఫార్మెన్సెస్ కాస్త బాగున్నాయి తప్ప రొటీన్ సింపుల్ థింగ్‌ని తీసుకున్నాడు. ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ గానీ, హారర్ మూవీస్ గానీ లవర్స్ కూడా లైట్ తీసుకోవచ్చు. మొత్తం మీద 'ఘాటి' నా దృష్టిలో అవాయిడ్. 'కాంజరింగ్' నా దృష్టిలో అవాయిడ్. 'లిటిల్ హార్ట్స్' ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు నిజానికి. లేదు నేను నా ఫ్రెండ్స్‌తో థియేటర్‌లో ఎంజాయ్ చేస్తా అంటే ట్రై చేయొచ్చు. 'మదరాసి' కూడా ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. బట్ స్టిల్ లేదు నాకు ఒక మంచి యాక్షన్ మూవీ చూడాలని, యాక్షన్ మూవీస్ అంటే నాకు ఇష్టం అనుకునేవాళ్ళు ట్రై చేయొచ్చు తప్ప థియేటర్‌కి కంపల్సరీ వెళ్ళి చూడండిరా ఈ సినిమా అని రికమెండ్ చేసేదైతే ఏమీ లేదు. 2 అవాయిడ్‌లు ఉన్నాయి. ఒకటి ఓటీటీ కోసం వెయిట్ చేయండి. లేదా థియేటర్‌లో ఈ పర్టిక్యులర్ జోనర్ నచ్చేవాళ్ళు అయితే చూడండి అని చెప్తున్నా. ఇది నాకు అనిపించింది. మీకేమనిపించింది ఈ మూవీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి.